పొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఎందు ఈ ఫీలింగ్ తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే డార్లింగ్ వరిన డార్లింగ్ డార్లింగ్ ఎందు ఈ ఫీలింగ్ ఓ సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా మందే డార్లింగ్ రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పక్కేసినట్టు ముక్క పూసేస్తాంది రారో డార్లింగ్ చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టవే మీటింగ్ డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ పెరిగిరాయి డార్లింగ్ డార్లింగ్ వరిన డార్లింగ్ నమస్కారం స్టార్ మహిళ 1900 సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ జరుగుతున్న స్టార్ మహిళకి స్వాగతం. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ లో విన్నర్ గెలుచుకుంటారు సూపర్ స్టార్ మహిళ షీల్డ్. అలాగే 3 లక్షల రూపాయలు. ఓకే, సో ఈ రోజు ఈ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన వారి పరిచయాలు కానిచ్చేసుకుందాము. హాయ్ సుమా. హాయ్ ప్రియాంక. నా పేరు ప్రియాంక. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాను. రాజమండ్రి వాళ్ళు అదిగో నీకు బెస్ట్ విషెస్ పంపించారు చూడు. మా రాజమండ్రి మహిళ సూపర్ స్టార్ మహిళ. మా రాజమండ్రి మహిళ ఖచ్చితంగా సూపర్ స్టార్ మహిళ అవుతుంది. ఇది నా ఛాలెంజ్. రాజమండ్రి మహిళ ఆల్ ద బెస్ట్. తప్పకుండా నేనే సూపర్ స్టార్ మహిళను అవుతాను. రాజమండ్రికి షీల్ తీసుకొస్తాను, 3 lakhs కూడా తీసుకొస్తాను. ఇట్స్ మై ఛాలెంజ్. నా పేరు అచ్చిత. నేను వరంగల్ నుంచి వచ్చాను. నేను బ్రాంచ్ రీజనల్ ఎగ్జిక్యూటివ్ గా వర్క్ చేస్తున్నాను. ఇంత చిన్న వయసులోనే నేను ఇంకా నువ్వు ఇంటర్మీడియట్ చదువుతున్నావేమో అనుకున్నాను. నిన్ను చూసి నేను అలా అనుకున్నానంటే నన్ను చూసి నాకు 16 నువ్వు అనుకోవడంలో తప్పులేదు. లేదు చూసారా, అది దట్ ఇస్ ద క్వాలిటీ. సో వరంగల్ నుంచి వచ్చిన ఈ అమ్మాయికి బెస్ట్ విషెస్ ఎలా చెప్పారో చూద్దాం. సూపర్ స్టార్ మహిళ ఎవరు అనుకుంటున్నారు? మా వరంగల్ మహిళే సూపర్ స్టార్ మహిళ. వరంగల్ మహిళ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. తప్పకుండా 3 లక్షలు నేనే గెలిచి తీసుకొస్తాను. వరంగల్ పేరు నిలబెడతాను. తేజ. హాయ్ సుమా. హాయ్. నేనే, అది నేనే. అది నువ్వే. మరి ఇది కూడా నేనే. ఎక్కడి నుంచి వచ్చావు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మీరు వాళ్ళు ఎంత బుజ్జిగా ఉన్నారు. నేను ఎప్పుడు అలాగే ఉంటాను. అలాగే. యా, థ్యాంక్ యూ. ఇంతకీ మనం ఏం చేస్తూ ఉంటాం? నేను యూఐ డెవలపర్ గా గాయన్ సొల్యూషన్స్ లో వర్క్ చేస్తున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ సుమా. రేడియో చౌకీయా? కాదు, కొంచెం శ్రీజ్యోతిలో ఉంటాను. థ్యాంక్ యూ. నేను ఎప్పుడు అంతే. ఎలా ఉన్నారు సుమా? నేను బాగున్నాను తేజ. ఓకే, తేజ ఫ్రమ్ హైదరాబాద్ వాళ్ళు నీకు బెస్ట్ విషెస్ పంపించారు. సూపర్ స్టార్ మహిళ ఎవరు? సూపర్ స్టార్ మహిళ ఎవరు అనుకుంటున్నారా? మా హైదరాబాద్ మహిళ సూపర్ స్టార్ మహిళ. హైదరాబాద్ మహిళ సూపర్ స్టార్ మహిళ. ఇట్స్ మై ఛాలెంజ్. గుడ్ ఆఫ్టర్నూన్ హైదరాబాద్. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. 3 లక్షలు తీసుకొని వెళ్ళిపోదాం, షీల్ తీసుకెళ్దాం అండ్ హైదరాబాద్ లో పార్టీ చేసుకుందాం. లెట్స్ ఛాలెంజ్ టు ఎవ్రీవన్. హలో సుమా గారు. హాయ్. నేను వైజాగ్ నుండి వచ్చాను. నీకు వైజాగ్ నుంచి విషెస్ వచ్చాయి, విను. వైజాగ్ మహిళలు ఆల్ ది బెస్ట్. సూపర్ స్టార్ మహిళ సూపర్. వైజాగ్ మహిళ అదర్స్. వైజాగ్ మహిళ సూపర్ స్టార్ మహిళ. ఇట్స్ మై ఛాలెంజ్. అందరికి చాలా థ్యాంక్స్ అండి. తప్పకుండా సూపర్ స్టార్ మహిళ నేనవుతాను. షీల్డ్ నాదే, 3 lakhs కూడా నాదే. ఇట్స్ మై ఛాలెంజ్. హాయ్ సుమా. హాయ్. హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్ సుమా. నేను విజయవాడ నుంచి వస్తున్నాను. విజయవాడ వాళ్ళు నీకు విషెస్ పంపించారు. సూపర్ స్టార్ మహిళ ఎవరు? ఓ సూపర్ స్టార్ మహిళ ఎవరు అనుకుంటున్నారా? విజయవాడ మహిళ సూపర్ స్టార్ మహిళ. మా విజయవాడ మహిళ సూపర్ స్టార్ మహిళ. ఇట్స్ మై ఛాలెంజ్. అందరికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ నేను చెప్తున్నాను, మన విజయవాడ సాక్షిగా నేనే మీ సూపర్ 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 స్టార్ మహిళ. చంద్రలేఖ చంద్రలేఖ. థ్యాంక్ యూ సుమా. చెప్పు.
హాయ్ సుమా, ఎలా ఉన్నావు? అంత పాడిన తర్వాత గొంతు రావట్లే. బాగున్నాను, చెప్పు. నేను బీటెక్ 3rd year చదువుతున్నాను. నేను మన సింహపురి నుంచి వచ్చాను. సింహపురి అదేనండి, మన నెల్లూరు జిల్లా నుంచి వచ్చాను. ఓకే, సింహపురి నెల్లూరు వాస్తవ్యులు నీకు బెస్ట్ విషెస్ పంపించారు చూడు. సూపర్ స్టార్ మహిళ ఎవరు అనుకుంటున్నారు? సూపర్ స్టార్ మహిళ మా నెల్లూరు మహిళే. మా నెల్లూరు మహిళ సూపర్ స్టార్ మహిళ. ఇట్స్ మై ఛాలెంజ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ అందరి బ్లెస్సింగ్స్ వల్లే నేను ఇంత దూరం రాగలిగాను. 3 లక్షలు తీసుకొని వచ్చి నేను సింహపురి పేరు నిలబెడతాను. ఇట్స్ మై ఛాలెంజ్. విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, రాజమండ్రి, నెల్లూరు, హైదరాబాద్, ఈ 6గురిలో ఎవరు విన్ అవుతారో ఇవాళ చూద్దాం. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్ జరుగుతున్న స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా ఓకే, ఎవరికి వచ్చింది స్టార్ కార్డ్? ఓపెన్ చేయండి కవర్స్. నువ్వు కదా, నీకు కదా 20 పాయింట్స్ వచ్చింది. మరి నాకేంటి? బాబీ గర్ల్ కదా మీరు. అలాగా, సో నీకు 20 పాయింట్స్ ఇచ్చేస్తున్నాము. గుడి చుట్టూ నల్లనా, గుడిలో తెల్లనా? గుడి చుట్టూ నల్లన, గుడిలో తెల్లన. దీపం, దీపం కింద కాదు, ఇది కూడా కరెక్ట్. గుడి చుట్టూ నల్లన అంటే కరెక్ట్ గా కిందేమో చీకటిగా ఉంటుంది, గుడిలో ఏమో తెల్లన అంటే దీపం వెలుగుతూ ఉంటుంది. కొబ్బరికాయ. కొబ్బరికాయ అది నీలాంటి వాళ్ళకి కనీసం ఒక సమాధానమే వచ్చు, నాలాంటి వాళ్ళకి ఇంకా చాలా సమాధానాలు వచ్చు. ఇంకో సమాధానం కూడా ఉంది తెలుసా? తెలియదు. గుడి చుట్టూ నల్లన, గుడిలో తెల్లన కదా, అంటే బట్టతలు ఉండే వాళ్ళకి చుట్టూ నల్లగా ఉంది, మధ్యలో మాత్రం తెల్లగా ఉంటుంది. ఇది సో ఇలాంటి ఆన్సర్స్ చాలా ఉన్నాయి నా దగ్గర. మీ అందరికి ఏమొచ్చిందో చూద్దాం. తెంపండి తెంపండి. చిన్నప్పుడు కనుమరుగైనటువంటి ఆటల్ని మేము మళ్ళీ స్టార్ మహిళ ద్వారా ప్రవేశపెడుతున్నాము. ఈ ఆట ఎంతమందికి గుర్తుంది చెప్పండి? ఈ మధ్య కాలంలో కంప్యూటర్లు, సెల్ ఫోన్లలో గేములు, వీడియో గేమ్స్ తో బిజీగా ఉండేటువంటి పిల్లలకి ఈ ఆట కూడా నేర్పించండి. 1 2 3 గో. నీకు 10 పాయింట్స్. అడగమ్మా. ఓకే సుమా, ఒకటి అడుగుతా నిన్ను. ఒకటి కరెక్ట్ గా చెప్పాలి. అలా చెప్తారా? విత్తనం చిన్నది, బాధ అనంతం. విత్తనం చిన్నది, బాధ మాత్రం అనంతం. బాధ అనంతం. తలలో పేను. అవునా? అవును. ఆ పేను పెట్టే గుడ్లు చాలా చిన్నగా ఉంటాయి, కానీ దాని తర్వాత వచ్చే దురద ఎంత బాధాకరంగా ఉంటుందో. ఈ విషయం కేవలం జుట్టుండే వాళ్ళకి మాత్రమే తెలిసినటువంటి విషయం. ఓకే, నేను అడిగింది జుట్టు లేని వాళ్ళకి కూడా ఉంటుంది. జుట్టు లేని వాళ్ళకి కూడా అయితే థింక్ సుమా. నాకు తెలియదు, చెప్పి
తెలీదా? తెలియదు. ఏంటి మీరు ప్రతిదీ ఆన్సర్ చేస్తారు కదా, ఈ కొన్ని క్వశ్చన్ వదిలేయాలి కదా, అన్ని మనం తెలిస్తే మనం సర్వాంతర్యాములమే అయిపోతాం. అప్పుడు నేను యాంకర్ కాకుండా పోతానేమో అని కంగారుతో నేను కొన్ని వదిలేస్తూ ఉంటాను. సో నువ్వు చెప్పు. ఓకే, మిరపకాయ. మిరపకాయ విత్తనం ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది. తిన్నారా ఎప్పుడైనా? తిన్నారా? ఓకే ఓకే సుమా, థ్యాంక్ యూ. రెడీ, 1 2 3 గో. నడుస్తుంది గాని కాళ్ళు లేవు, ఏడుస్తుంది గాని కళ్ళు లేవు. ఏంటది? ఎపిసోడ్ నంబర్ అడిగేసారా? 12. సరిగ్గా ఫస్ట్ రౌండ్ అయిపోయి సెకండ్ రౌండ్ అప్పుడు ఇది కాదు. ఆ టైంలో ఒక పార్టిసిపెంట్ ఇలాగే వచ్చి నా దగ్గర. ఆ రోజు ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్ ఆ అమ్మాయి గ్రీన్ కలర్ సారీ, బ్లాక్ కలర్ బ్లౌజ్, బిందీ కలర్ ఏమో మల్టీ కలర్, చేతికి 34.5 గాజులు వేసింది. ఒక డాన్స్ చేస్తూ విరిగింది అది. ఆ అమ్మాయి అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతోంది, ఇప్పుడు ప్రాబ్లీ డిగ్రీ మీకు ఇవన్నీ ఎలా గుర్తుంటాయి? ఇదే క్వశ్చన్ అడిగింది, అప్పుడు నేను చెప్పాను మేఘం అని. అదే కదా? ఇంత మెమరీ నాకు నిజంగా అసలు. వీళ్ళందరూ ఇది నిజం అనుకుంటున్నారు, మీరు కూడా. 1 2 3 గో. సోనిక్ 14 పాయింట్లు. చీకటి ఇంట్లో జడల దయ్యం. చీకటి ఇంట్లో జడల దయ్యం ఎక్కడో విన్నట్టుగా ఉందబ్బా ఇది, కానీ గుర్తు రావట్లేదు. ఆ రోజు ఆ ఎపిసోడ్ జరిగినప్పుడు నేను ప్రాపర్ కామన్ సెన్స్ లో లేదనుకుంటాను. నువ్వే ఆన్సర్ చెప్పు. ఉట్టి. జడలంటే ఆ ఉట్టిని కట్టేటువంటి చీకటి ఇంట్లో జడల దయ్యం. కరెక్ట్. వచ్చింది కొంచెం అట్లా ఒక ఫ్లాష్ లాగా వచ్చేసి వెళ్ళిపోయింది, సడన్ గా రాలే, అందుకని. ఓకే వెళ్ళు. ఓకే, ఎవరికి ఈ రోజు 18 పాయింట్స్ వస్తాయో చూద్దాము. 1 2 3 గో. పట్టుకో 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 హరే పట్టుకో పైలా పచ్చిస్తే పట్టుకో పట్టుకో జులి జాలి పట్టు చుట్టూనే పట్టుకో ఆడే పాడే ఇడే హట్టుగా పెట్టుకో. చంద్రలేఖ 16 పాయింట్లు, తేజ 18 పాయింట్స్. థ్యాంక్ యూ. విరిచిన విరగదు ఇనుప చువ్వ. ఏంటి అది? విరిచిన విరగదు ఇనుప చువ్వ. ఇనప చువ్వ, ఐరన్. అదే. విరిచిన విరగదు ఐరనే. ఐరన్ కాదు, ఇనుప చువ్వ. నేనే చెప్తున్నా కదా, అదే ఆన్సర్. అదే ఎందుకు అవుతుంది? అది అడిగితే పొడుపు కదలే ఎందుకుంటది? సరే, విరిచిన విరగదు బాగా ఎలాగైనా సరే. డియం 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 చెప్పి. వెంట్రుక. వెంట్రుక విరగదా? ట్రై చేస్తా. నాకు చాలా కొంచెమే ఉంది, కొంచెమే ఉంది. ఏ పిచ్చా వద్దు. మన జుట్టుకిను పెళ్లికి సంబంధం పెట్టుకోవాలి. మా మాయకు 3 ముళ్ళు మెడలో వేస్తారు కానీ జుట్టుకి ఎవరు రావట్లేదు సుమా. ఒకటి పోయినా నాకు 100 పోయినంత రజనీకాంత్ గారు చెప్పినట్టు. ఏంటది? ఒకటి ఎవరు పెళ్లి చూపులు సెట్ అవ్వలేదా? ఎందుకు? నీకు నచ్చలేదు కాబట్టి కాదు, వాళ్ళే నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళని సెలెక్ట్ చేసుకోకపోతే వాళ్ళ కర్మ కదా అని చాలా బాగుంటుంది. మంచి అమ్మాయిని వాళ్ళు మిస్ అయిపోతున్నారు. థ్యాంక్ యూ సుమా. అందుకని అంటే నాకు చాలా ఇష్టం. కానీ చేసుకోవాల్సింది నన్ను కాదు. సరే అలాగే ఉండు. నీ సంగతి ఏంటో చెప్పు. ఒక క్వశ్చన్ అడుగుతాను సుమా. అడుగు. ఏ రూమ్ కి అయితే విండోస్ డోర్స్ 8 రూమ్సా? ఏ రూమ్ కి
విండోస్ డోర్స్ ఉండవు. ఏ రూమ్ కి విండోస్ డోర్స్ ఉండవు. ఏంటది? కంప్యూటర్ రూమ్ కాదు. దానికి కంప్యూటర్ windows రూమ్ ఉంటాయి కూడా కదా. ఉంటాయి కదా. ఓకే, ఏ రూమ్ బ్రూమ్ కాదు. రూమ్ బ్రైడ్ గ్రూమ్ కాదు. బాత్రూమ్ కు ఉంటాయి కదా. ఉంటాయి. చెప్పి మష్రూమ్. థ్యాంక్ యూ. మీరు అటు వెళ్ళండి, మీరు ఇటు వెళ్ళండి. ఈ రౌండ్ పూర్తి అయిపోయింది. స్కోర్స్ చూడండి. సూపర్ స్టార్ మేళ కాంపిటీషన్ జరుగుతున్న స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక పాట. సినిమాలో మస్కా. అయ్యో, ఇది కృష్ణ సినిమాలోని పాట. నువ్వు నాకు ఎంత మస్కా కొట్టినా నేను ఇవ్వలేను నీకు పాయింట్లు. -6. ఇప్పుడు ఒక డైలాగ్. ఐఎమ్ పింకీ, 9th స్టాండర్డ్, A సెక్షన్, లిటిల్ ఫ్లాస్ కాన్వెంట్, వెస్ట్ మారేట్పల్లి, సికింద్రాబాద్. పిన్ కోడ్ గుర్తులేదా? దీని పేరు నందిని, అందరూ నందు అంటారు. ఐఎమ్ వెంకీ. అదే మీ పూర్తి పేరా? ఎస్ పింకీ, జస్ట్ వెంకీ. మీరేం చేద్దామనుకుంటున్నారు? నా కోహ తెలిసిన దగ్గర నుంచి ఒక కలగనివాడిని, చిన్న కళ. నేను ఐఏఎస్ పాస్ అయ్యి వైజాగ్ కలెక్టర్ ఆఫీస్ లో కలెక్టర్ చైర్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారితో వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నప్పుడు మా నాన్న నా కోసం వచ్చి అటెండర్ నేను బిజీగా ఉన్నానని చెప్తే వరండాలో బెంచ్ మీద కూర్చొని వెయిట్ చేస్తూ కిటికీలో నుంచి నన్ను చూసి మురిసిపోతూ ఉంటే ఆ చూపులు నన్ను తడిమి ఎందుకో కిటికీ వైపు చూస్తే మా నాన్న కనిపిస్తా. వెంటనే నేను చంద్రబాబు బయట మా బాబు వెయిట్ చేస్తున్నాడు అని చెప్పేసి టీవీ కట్టేసి పరిగెత్తుకుంటూ బయటకొస్తాను. నన్ను చూడగానే నాన్న లేచి నిలబడతాడు. నేను వెంటనే నన్ను క్షమించు నాన్న, నిన్ను వెయిట్ చేయించానంటూ కాళ్ళ మీద పడతాను.
ఆయన నా కాలర్ పట్టుకొని లేపి పొదిగిని గుడ్డు పిల్లైనప్పుడు కోడికి, ఎదిగిన బిడ్డ ప్రయోజకుడైనప్పుడు తండ్రికి ఎంత ఆనందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేనురా అని పుత్రోత్సాహంతో నన్ను కౌగిలించుకున్నప్పుడు సార్ ఎవరు అయ్యగారు వచ్చారా? రమ్మంటున్నారు. వస్తున్నాను. కళను ఆపేశారు. ఆ తర్వాత ఏం జరిగింది తెలుసుకోవడానికి నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఓకే, ఎనీవే క్వశ్చన్ అడుగుతున్నాను. అక్కడ తన కళని అంతలా వర్ణిస్తున్న ఆ హీరో ఎవరు? అనుపమ, వెంకటేష్. కరెక్ట్ ఆన్సర్. నీకు 6 పాయింట్లు. నువ్వు కూడా ఎప్పుడైనా ఇలాంటి కళలు ఏమైనా కన్నావు? నీ జీవితంలో ఇలాంటి గోల్స్ ఏమైనా ఉన్నాయా? ఓ, నేను ఐఏఎస్ అవ్వాలని చెప్పి నేను కలగనలేదు, కానీ మా మమ్మీ మాత్రం చాలా 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 రోజు కలగంటుంది. ఏ ఊరు మీది? విజయవాడ. అయితే నువ్వు కూడా బాబు గారితో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుతున్న టైంలో మీ అమ్మగారు కిటికీ దగ్గర నుంచి వచ్చి కూర్చొని ఇది కళ బయటికి రా అని పిలుస్తుంది కదా? ఓకే, చదువుకో, బాగా చదువుకో. డెఫినెట్ గా నీ కళ నెరవేరాలని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సుమా. సరే, అయితే ఇప్పుడు ఇంకో పాట. ప్రియాంకకి గట్టిగా ఒకసారి చప్పట్లు. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? తేజ, చిరుత. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. మీ స్కోర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సూపర్ స్టార్ మేళ కాంపిటీషన్ జరుగుతున్న స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయర్రా. అరే అబ్బాయంటే అంత అలుసే, నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని వచ్చా 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 అన్నీ తెలిసే. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లంగుతుంది సొగసే. చంద్రుడు, భూమి, సూర్యుడులలో ఉపగ్రహం ఏది? ఆప్షన్స్: ఏ చంద్రుడు, బి భూమి. చంద్రుడు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్. భూమి ప్లానెట్ కదా, సో చంద్రుడే. తన్నేమో స్టారు. తేజ నుండి 2 పాయింట్స్ అండ్ అనుపమ నుంచి 1 పాయింట్.
రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్ లో తొలి తెలుగు సినిమా ఏది? ఏ సింహాద్రి, బి స్టూడెంట్ నంబర్ 1. స్టూడెంట్ నంబర్ 1. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్ తీసుకో. అచ్యుత 2 పాయింట్స్, తేజ 1 పాయింట్. ఏ రాష్ట్రాన్ని షార్ట్ గా యూపీ అని పిలుచుకుంటారు? ఉత్తరప్రదేశ్. తీసుకోరు. తేజ 3 అండ్ చంద్రలేఖ 2, అనుపమ 1. నటి సిమ్రన్ తొలి తెలుగు సినిమా ఏది? ఆప్షన్స్: ఏ బాలరాజు పెళ్లి, బి అబ్బాయి గారి పెళ్లి. అబ్బాయి గారి పెళ్లి. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్. ప్రియాంక 2 అండ్ చంద్రలేఖ 1. బుగ్గగిల్లి బుగ్గగిల్లి వెళ్ళిపోకే బుజ్జి తల్లి మన కథ షురు కానివే. ఓ కళ్ళు నిన్ను చూసే సాయే, నువ్వు నిధి నచ్చేసిందే, నీకోసం ప్రాణం పెట్టైనా. అరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం. విష్ణు సినిమాలో హీరో ఎవరు? విష్ణు. తీసుకో. విష్ణు అంటే మంచి విష్ణునే కదా? మంచి విష్ణు. తీసుకో. 6. అచ్యుత 3 పాయింట్స్, యామిని 3 పాయింట్స్. ఒకనాటి గోల్కొండ పత్రిక స్థాపకులు ఎవరు? ఆప్షన్: ఏ సురవరం ప్రతాప్ రెడ్డి, బి టంగుటూరి ప్రకాశం పంతులు. సురవరం ప్రతాపరెడ్డి గారు. కరెక్ట్ ఆన్సర్. గోల్కొండ పత్రికను స్థాపించిన మొదట్లో సంపాదకులు, వ్యాసకర్త, విలేఖరి, ఆఫీసు గుమాస్తా ఇలా అన్ని బాధ్యతల్ని సురవరం ప్రతాప్ రెడ్డి గారు నిర్వహించారు. ఆ తర్వాత ఆ పత్రికకి రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గారు సహకరించారు. తీసుకోండి. 3. అనుపమ 1, ప్రియాంక 1 అండ్ చంద్రలేఖ 1. మచిలీపట్నం ఏ జిల్లాలో ఉంది? మచిలీపట్నం మీన్స్ బందర్. మా జిల్లానే. కృష్ణ. తీసుకోండి. 6. తేజ 3, సారీ అచ్యుత 3. హ్యాపీ డేస్ సినిమాలో కమలిని ముఖర్జీ తన భర్తగా ఎవరి ఫోటోని చూపించింది? మహేష్ బాబు. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకో. ఓకే. రాజేష్ లుక్, దిస్ ఇస్ మై హస్బెండ్. ఏంటి మహేష్ బాబా? కాదు, మై హస్బెండ్ మహేష్ బాబులా ఉంటాడు. ఓకే. ప్రియాంక 2, యామిని 3, చంద్రలేఖ 1. రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నెగరేసింది. అమ్మో కాని చెప్పుకమ్మో, ఓలమ్మో ఓల్డ్ మొంకిరమ్మో, పగడాల పెదవులతో పడగొట్టింది, పిల్ల కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది. పోకిరి సినిమాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేసిన కమిడియన్ ఎవరు? బ్రహ్మి సాఫ్ట్వేర్. తీసుకోండి. అచ్యుత 3 పాయింట్స్, అనుపమ 2 పాయింట్స్, తేజ 1 పాయింట్. అతిపెద్ద డైనోసార్ల మ్యూజియం ఏ దేశంలో ఉంది? ఆప్షన్స్: ఏ అమెరికా, బి ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా. అది అమెరికా. దాని పేరు ఇండియానా పోలిస్ మ్యూజియం. 11 ఎకరాల్లో ఉన్నటువంటి ఆ మ్యూజియంలో అనేక రకాల డైనోసార్ల బొమ్మలు ఉన్నాయి. 6.5 కోట్ల సంవత్సరాల క్రితం డైనోసార్లు ఎలా ఉండేవి, ఎలా జీవించేవి, వాటిలో ఎన్ని రకాలు ఉండేవి, ఇలా రకరకాల వివరాల్ని మ్యూజియంలో ప్రదర్శిస్తారు. ఆ మ్యూజియాన్ని
నెలకి 1,00,000 మంది సందర్శిస్తూ ఉంటారు. అది అమెరికాలో. ఓకే, సో రండి బలూన్. ఆ ఒక్కటి అడక్కు సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్ ఏ రంభ, బి సంఘవి. సంఘవి కాదు, రంభ. భారతదేశంలో యాలుకల్ని అంటే ఏలక్కాయల్ని అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ కేరళ, బి అసోం. కేరళ. రైట్ ఆన్సర్. 3 పాయింట్స్ తీసుకోండి. తేజ 3. అలా ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. అండ్ ఇప్పుడు ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. యామిని గిటార్ మీటుతారు. సూపర్ స్టార్ మేళ కాంపిటీషన్ జరుగుతున్న స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం యామిని. రామ్ చరణ్. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్. ఇట్ ఇస్ రామ్ చరణ్. 6 పాయింట్లు. తర్వాత చిత్రం అచ్యుత. కాజల్. చూద్దాము. కాజల్ రైట్ ఆన్సర్. అచ్యుత 6 పాయింట్లు. కాజల్ సినిమాలో నీకు ఏ సినిమా బాగా ఇష్టం? మగధీర. మగధీర. ఓకే, నెక్స్ట్ చిత్రం అనుపమ. ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం యామిని. త్రిష. చూద్దాము. అరే అది త్రిషాని. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం ప్రియాంక. ప్రిన్స్ మహేష్ బాబు. ఓ ప్రిన్స్ మహేష్ బాబు. చూద్దాము. ఎస్ ఇట్ ఇస్ మహేష్ బాబు. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం యామిని. శ్రేయ. శ్రేయ. చూద్దాము. శ్రేయ కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. సో అలా ఈ రౌండ్ ఫినిష్ అయింది. స్కోర్స్ చూద్దాం.
సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ లోకి ఎవరు వెళ్తారు, ఎవరు వెనుతిరుగుతారు డిసైడ్ చేసేటువంటి ఆఖరి రౌండ్ స్టార్ మహిళలో ఆటాడుకుందాం రా. ఆట మొదలు పెట్టే ముందు బ్యాలెన్స్ చేసిన తర్వాతే మీరు ఆ ఆటలోకి వెళ్ళాలి. ఒక చేతిలో ఇది, ఒక చేతిలో ఇది, మీ ఇష్టం. ఈ రెండు చేతులు ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు, ఏదైనా వాడచ్చు. మీరు ఫస్ట్ ఒక బంతిని ఇలా అంటించి ఇలా విదిలించాలి, అంతేగాని ఇలా ఇలా అనకూడదు. ఆ తర్వాత ఆ బంతిని ఇలా తీసుకొని ఇలా వేసేయాలి. సింపుల్. సో మీరు దీన్ని ఇలా తీసుకొచ్చేటప్పుడు దీన్ని ఇలా సపోర్ట్ చేసుకుని తీసుకొచ్చారనుకో మైనస్, అలాగే ఇలా అన్నారనుకో మైనస్. ఇది ఇలా తీసుకొని వెళ్ళేటప్పుడు దీంతో ఇలా పట్టుకొని వెళ్ళారనుకో మైనస్. అలా వేస్తేనే పాయింట్. ఇంతే ఆట. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్ చంద్రలేఖ. 1 2 3 గో. ఫస్ట్ బంతిని అటు వేసేటప్పుడు దీని సపోర్ట్ తో ఇలా అని ఆ తర్వాత వేసావు కాబట్టి అందులో వేసిన దానికి పాయింట్లు లేవు. ఇందులో 2 బంతులకి పాయింట్లు ఉన్నాయి. సో 12 + 20 32. అండ్ ట్రావెలింగ్. ఓకే, ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఇందులో 4 పడ్డాయి, అందులో 2 మాత్రమే పడ్డాయి. సో టోటలీ 6 పాయింట్స్. 56. ఫుల్ బాక్స్. ఆల్ ది బెస్ట్ ప్రియాంక. 1 2 3 గో. రెండు రెండు మొత్తం 4 24 + 20 44 పాయింట్లు. పండి సెట్. రెడీ 1 2 3 గో.
10, 60, 80 పాయింట్లు వచ్చాయి నీకు. రైస్ కుక్కర్. రెడీ 1 2 3 గో. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు ఏదో ఒక సినిమాలో కన్ఫ్యూజన్ లో ఫోన్ చెవి దగ్గర పెట్టుకోపోయి ఇస్త్రీ పెట్టినట్టు ఈ అమ్మాయి కూడా అటు నుంచి తీస్తుంది, ఇటు నుంచి చేస్తుంది, మధ్యలో అక్కడ ఏదో చేస్తుంది, ఆ వేసిన దాన్ని దీంట్లోనే వేసేయాలనుకుంటోంది. అబ్బా 68 పాయింట్స్ తీసుకోమ్మా. అండ్ డిన్నర్ సెట్. లీడ్ లో ఉంది అచ్యుత 104 పాయింట్స్ తో. అండ్ నీ టార్గెట్ 76. విజయవాడ వరంగల్ మధ్యలో పోటీ. yes come on, ఎవరు గెలుస్తారో ఇవాళ చూద్దాము. రెడీ 1 2 3 గో. ఏడు 8 9 10 60 80 విన్ అయ్యావు. కంగ్రాట్స్. శాండ్విచ్ టోస్టర్. చిన్న మాట జారి ఏం దెబ్బ తీసినావే, రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే, అందంగా పెట్టినావే స్పాట్, గుండె తాకింది ప్రేమ గన్ను షాట్, ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్, మందు కొట్టకుండానే నేను టైట్, క్యాట్ బాలు లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు షట్టు చేపు కింద చెట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి గుండె కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే. అనుపమ ఈ మధ్యలో దాటేసింది. సూపర్ స్టార్ మహిళగా విన్ అయినట్టయితే ఆ కాంపిటీషన్స్ లో మీరు గెలుచుకుంటారు సూపర్ స్టార్ మహిళ షీల్డ్ అండ్ అలాగే 3 లక్షల రూపాయలు.